రాజమౌళి 1000 కోట్లు మన తెలుగు సినిమా కొట్టాలి అంటే ఆ సినిమా డైరెక్షన్ నేను చేసుండాలి, లేదంటే 1000 కోట్లు కొట్టడం ఎవ్వరి వల్ల సాధ్యమయ్యే పనే కాదు. సారీ మర్చిపోయా, ఒక్కడున్నాడు. నా ప్రణయం లేకుండా నేను డైరెక్షన్ చేయకపోయినా తెలుగులో 1000 కోట్లు కొల్లగొట్టే మొనగాడు ఒకే ఒక్కడున్నాడు. ఆడియన్స్, ఎవరు సార్ అతను? మీరు డైరెక్షన్ చేయకపోయినా 1000 కోట్లు కొల్లగొట్టగల సామర్థ్యం కలిగిన హీరో తెలుగులో ఉన్నాడా? రాజమౌళి. ఖచ్చితంగా ఒకే ఒక్కడున్నాడు. వాడు అడుగు పెడితే బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం. ఎలాంటి రికార్డులైనా వాడి కాళ్ళ ముందుకొచ్చి దాసోహం పలకాల్సిందే. వాడి పేరు ఉప్పలపతి వెంకట సూర్యనారాయణ ప్రభాస్ రాజు. బాహుబలి మూవీతో పడిపోయిన టాలీవుడ్ ని అమాంతంగా లేపాడు. ఇప్పుడు మళ్ళీ కల్కి మూవీతో 1000 కోట్లు కొల్లగొట్టి తెలుగు సినీ పరిశ్రమని దేశంలోనే అగ్రస్థానంలో నిలిపాడు. విన్నారుగా రాజమౌళి గారి మాటలు. ఎస్, మీరు విన్నది నిజమే. కల్కి 2898 ఈ రోజే 1000 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. ఈ క్లబ్ లో చేరిన 7th ఇండియన్ మూవీ ఇదే. దిస్ ఇస్ ద 3rd టాలీవుడ్ మూవీ టు హిట్ 1000 crores మార్క్. కేవలం 14 రోజుల్లోనే 1000 కోట్ల మార్క్ అందుకొని ఇంత ఫాస్ట్ గా ఈ మార్క్ అందుకున్న 2వ సినిమాగా నిలిచింది. 2 సార్లు 1000 కోట్లు సాధించిన హీరోస్ లో సౌత్ నుంచి ఒకే ఒక్కడు, అదే మన ప్రభాస్. సౌత్ లో ప్రభాస్ అండ్ నార్త్ లో షారుఖ్ ఖాన్. రెండు సినిమాలతో వీళ్ళిద్దరూ అగ్రస్థానంలో ఉన్నారు. కల్కి మూవీతో ప్రభాస్ సాధించిన మరికొన్ని రికార్డ్స్ చెప్తా వినండి. కేవలం తెలుగులో 3 సార్లు 250 కోట్లకు పైగా వసూళ్లు చేసిన ఏకైక హీరో ప్రభాస్. వరల్డ్ వైడ్ ఏకంగా 4 సార్లు ఏకంగా 650 కోట్లకు పైగా గ్రాస్ ని కలెక్ట్ చేసిన ఏకైక హీరో ప్రభాస్. ఓన్లీ ఇండియాలో 4 సార్లు 400 కోట్లకు పైగా వసూళ్లు చేసిన హీరో వన్ అండ్ ఓన్లీ ప్రభాస్. నార్త్ అమెరికాలో 4 సార్లు 8 మిలియన్ గ్రాస్ ని కలెక్ట్ చేసిన ఏకైక ఇండియన్ యాక్టర్ ప్రభాస్. ఓన్లీ నాన్ హిందీ యాక్టర్ టు హ్యావ్ 150 crore ప్లస్ మూవీస్ ఇన్ నార్త్ ఇండియా ఇస్ వన్ అండ్ ఓన్లీ ప్రభాస్. కన్నడ యాక్టర్ కాకపోయినా కన్నడలో 3 సార్లు 50 కోట్ల కంటే ఎక్కువ క్రాస్ ని కలెక్ట్ చేసిన హీరో వన్ అండ్ ఓన్లీ ప్రభాస్. మలయాళం యాక్టర్ కాకపోయినా మలయాళంలో 2 సార్లు 25 కోట్ల కంటే ఎక్కువ క్రాస్ ని కలెక్ట్ చేసిన ఏకైక హీరో ప్రభాస్. తమిళ యాక్టర్ కాకపోయినా తమిళనాడులో 3 సార్లు 40 కోట్ల కంటే ఎక్కువ క్రాస్ ని కలెక్ట్ చేసిన వన్ అండ్ ఓన్లీ హీరో ప్రభాస్. ఇలా రికార్డులు చెప్తూ ఉంటే వస్తూనే ఉంటాయి. కల్కి మూవీతో ప్రభాస్ సృష్టించిన విధ్వంసం అంతా ఇంత కాదు. బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ చేస్తున్న విధ్వంసం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీరు కని విని ఎరుగని మూవీస్ కంటెంట్ మీ ముందు ఉంచుతా. ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మీరు కొట్టే ప్రతి లైక్ వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.